హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే నేను మా పాప వాళ్ళకైతే 2 టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే వేసానండి. స్కూల్ యూనిఫామ్ మీద సింపుల్‌గా రిబ్బన్స్‌తో ఎట్లా ఏసుకోవచ్చు అనేది నా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతదండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయొద్దు ప్లీజ్. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదండి. స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ అయితే చూడండి నేనైతే మంచిగా ఆయిల్ అయితే అప్లై చేశాను. తను స్నానానికి వెళ్ళే ముందు 1 అవర్ ముందైతే ఇట్లా ఆయిల్ అప్లై చేశాను. మంచిగా చిక్కు అయితే లేకుండా ఇట్లా అయితే చూడండి. నేను ఎలాంటి కోంబ్ యూజ్ చేస్తున్నానో చూడండి. పళ్ళు కొంచెం పెద్దగా ఉన్న కోంబే యూజ్ చేస్తానండి ఎక్కువ. ఎందుకంటే చిక్కు ఇట్లా పడిపోకుండా మంచిగా నీట్‌గా వస్తదనమాట హెయిర్ కూడా చిక్కు లేకుండా. చూడండి ఇట్లా అయితే మనం తీసుకొని చూడండి 2 పార్ట్స్‌కి అయితే డివైడ్ చేసుకొని ఇలా అయితే ఏస్తున్నాననమాట 2 జడలు. చాలామంది నాకు అయితే కామెంట్ చేశారండి రిబ్బన్స్‌తో ఒకసారి అయితే మాకు ఏసి చూపించండి అని. నేను అనుకుంటున్నాను ఇదే కామెంట్ చేశారా అని. ఎలా ఉంది ఏంది అనేది నాకు కామెంట్ చేయండి. మీరు అడిగిన హెయిర్ స్టైల్ ఇదేనా కాదా అనేది. అందరికీ తెలిసిన హెయిర్ స్టైలేనండి. కానీ ఒక్కసారి అయితే చూపిస్తున్నాను. నాకైతే కామెంట్ చేశారు ఇట్లా రిబ్బన్స్ అయితే ఒకసారి ఏపిచ్చి చూపియండి అని చెప్పి సిస్టర్ అని చెప్పి కామెంట్ చేశారనమాట. అందు గురించి అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి. అందరికీ తెలిసిన ప్రాసెసే. ఇట్లా అయితే చూడండి 3 పాయలుగా తీసేసుకొని 3 పాయలుగా ఇలా అయితే మనం అల్లుకుంటామని నీట్‌గా. హెయిర్ కూడా చిక్కు లేకుండా ఉండాలండి. అప్పుడు హెయిర్ లేకుండా ఉంటేనే చిక్కు లేకుండా ఉంటేనే హెయిర్ స్టైల్ అనేది నీట్‌గా వస్తది. ఫస్టు హెడ్‌కి ఎప్పుడు ఆయిల్ అండి అప్లై చేస్తూనే ఉండాలి. డే బై డే అయినా సరే పిల్లలకి. అప్పుడు చిక్కు పడకుంటది. హెయిర్ కూడా మంచిగా సిల్కీగా మంచి స్మూత్‌గా అవుతదండి. ఇలా మొత్తం అయితే అల్లేసుకున్న తర్వాత చూడండి చివర కొంచెం అయితే వదిలేసేసుకొని రిబ్బన్ అయితే పెట్టేసుకోవాలనమాట. చూడండి ఎంత నీట్‌గా ఎట్లా వచ్చిందో. నెక్స్ట్ అయితే చూడండి రిబ్బన్ అయితే ఇలా తీసుకుంటున్నాను. కింద కూడా ఈక్వల్‌గా ఉండాలనమాట. చూడండి కింద కూడా ఈక్వల్‌గా ఉండాలి. మిడిల్‌లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి అక్కడి నుంచి మిడిల్‌లో హెయిర్‌ని అయితే ఇలా పెట్టేసేసుకొని ఇలా అయితే అల్లేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందేనండి. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాననమాట నేను. చూడండి ఇట్లా అయితే అటు నుంచి ఇటు వేసుకున్నప్పుడు ఒక 3 అయితే పడిపోతదనమాట మనకి ఈజీగా. నెక్స్ట్ సెకండ్ ఇంకొకటైతే వేసుకుంటున్నాననమాట. ఇంకొక వైపు అయితే చూడండి ఫస్ట్ జుట్టు అనేది చిక్కు లేకుండా ఉండాలి నీట్‌గా. సేమ్ ప్రాసెస్ అండి ఇటు సైడ్ కూడా. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు హెయిర్ అనేది కిందకి ఎట్లా ఫోల్డ్ చేయాలి ఏంది అని. ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయండి. నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇలా ఫాలో అవుతూ ఉంటే మీకైతే మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను నేను. చూడండి ఇంకొక వైపు కూడా ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇంకా రిబ్బన్ అయితే పెట్టుకుంటున్నాను నేను. రిబ్బన్తో అయితే ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం అయితే చివర్లో అల్లేసేసుకొని ఇలా రిబ్బన్ అయితే అటు నుంచి ఇటు ఇలా వేసేసుకోవాలండి. ముడిపడిపోతుంది. ఇంకా మనకైతే చూడండి 2 వైపులా ఇలా అయితే నీట్‌గా వచ్చేసినాయి కదా రిబ్బన్స్‌తో. చూడండి నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. ఇది ఒక టైప్ అండి. చూడండి స్కూల్‌కి వెళ్ళే పిల్లలు వేసుకునే హెయిర్ స్టైల్ ఇది మామూలుగానే జనరల్‌గా అందరూ వేసుకునేదేను. చూడండి సింపుల్‌గా ఇట్లా అయితే కట్టేస్తున్నాను అనమాట. నాకైతే దీనికంటే ఇలా ఫోల్డింగ్ ఇంకొక పద్ధతి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాననమాట. చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి వేస్తాననమాట నేను. ఎంత లాంగ్ హెయిర్ అయినా కూడా చిన్న షార్ట్‌గా కనిపిస్తది. నాకు పిల్లలు కూడా చాలా మంచిగా క్యూట్‌గా కనిపిస్తారనమాట. నేను ఎక్కువ మా పిల్లలకైతే అదే యూజ్ చేస్తాను. చిన్నగా షార్ట్‌గా ఫోల్డ్ చేసేసి. చూడండి ఇది ఒక టైప్ అండి. ఇట్లా వేసేసుకోవచ్చు మనం ఈజీగా. నెక్స్ట్ చూడండి ఇంకొక వైపు అయితే వేరే టైప్ వేస్తున్నాను. ఇది లాంగ్ ఉంది కదా హెయిర్. చూడండి ఇంకొంచెం షార్ట్‌గా చేయాలి అనుకుంటే చూడండి కింద నుంచి ఇట్లా తీసుకెళ్ళేసి మనం
చూడండి టైట్గా ఆమె పట్టుకున్నప్పుడు మనం ఇట్లా కట్టేసుకోవాలి, పైన ముడేసేసుకోవాలి. మళ్ళీ కింద నుంచి ఒకసారి ఇంకొక స్టెప్ అయితే ఇంకొకసారి ముడేసుకోవాలండి. చూడండి కింద నుంచి అయితే నేను ఈక్వల్గా ఇట్లా తీసేసుకొని చూడండి హెయిర్ని అటు నుంచి ఇటు అయితే రిబ్బన్ తీసుకుంటున్నాను అనమాట. మిడిల్లో నుంచి చూడండి ఇటు నుంచి అటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి మిడిల్లో అయితే ఒక ఫోల్డ్ అయిపోయిందనమాట. ఇది కూడా బాగుంటుందండి మనకి షార్ట్గా కావాలి అనుకుంటే హెయిర్ అనేది పిల్లలకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే చూడండి ఇలా అయితే నేను వేస్తున్నాను అనమాట. కుచ్చులు ఇలా పెట్టేసేసుకోవాలి, ఒక ఫ్లవర్ టైప్లో వస్తుంది మంచిగా. ఇవండి చూడండి మీకైతే 2 టైప్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి 2 టైప్స్ అయితే మీకు హెయిర్ స్టైల్ అయితే చూపించాను. చూడండి ఎట్లా ఉందో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. హెయిర్ స్టైల్స్ అయితే నాకు కామెంట్ చేసిన వాళ్ళు అయితే ఇలాంటివి అడిగారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఇవి కాదు వేరేవి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్లో అడిగితే కదండి నాకు ఏ హెయిర్ స్టైల్ ఏంది అనేది నేను చేంజ్ చేసి మళ్ళీ అయితే చేస్తాను వీడియో అయితే మీకోసం. చూడండి ఫైనల్గా అయితే చూడండి ఇట్లా అయితే వేసేసాను అనమాట నేను. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేసేనండి, నాకు తెలుస్తుంది కదా. ఫైనల్గా మను అయితే చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మను అయితే. నెక్స్ట్ అయితే చూడండి రిషిక్ అయితే ఇంకొక హెయిర్ స్టైల్ అయితే వేసాను అనమాట. ఇది కూడా సింపుల్ హెయిర్ స్టైల్ అండి. నేనైతే చూడండి ఇలా అయితే ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అన్నిటికీ కలిపి. ఇక్కడ నుంచి మనం 2 జడలు అయితే వచ్చేస్తాయి అనమాట. చూడండి హెయిర్ అయితే మంచిగా చిక్కు తీసేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. నెక్స్ట్ అయితే చూడండి నేనైతే 2 పార్ట్స్కి అయితే చేసేసుకొని ఇది బాగుంటుందండి. ఫ్రంట్ చూస్తేమో సింగిల్ అనిపిస్తుంది కానీ 2 జడలు అయితే వేసుకోవచ్చు అనమాట మనం ఈజీగా. చాలా బాగుంటుంది లుక్ కూడా. ఏదైనా పిల్లలకి స్కూల్లో ఏమైనా అకేషన్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా వేసుకేస్తే అయిపోతుంది. చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ కూడా, సింపుల్గా అయిపోతుంది. చూడండి మా అమ్మ అయితే ఇట్లా వేస్తూ ఉండేది. నాకు చాలా ఇష్టం ఈ హెయిర్ స్టైల్ అయితే. చూడండి ఇట్లా అయితే ఉంది. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో ఇట్లా అయితే మనం జుట్టు అయితే అల్లుకోవాలండి. చూడండి ఇట్లా అయితే వేస్తున్నాను నేను. ఇట్లా అయితే చూడండి సేమ్ అయితే ఇట్లా అల్లేసుకొని హాఫ్ వర్క్ అయితే అల్లుకోవాలి. అక్కడి నుంచి రిబ్బన్ అయితే పెడుతున్నాను నేను హెయిర్ స్టైల్కి. హెడ్ బాత్ చేసినప్పుడు పిల్లలకైతే ఈ హెయిర్ స్టైల్ అయితే వేయండి, చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి అయితే నేను ఇట్లా సేమ్ రిబ్బన్ అయితే హాఫ్కి అయితే తీసుకుంటున్నాను. చూడండి మిడిల్ అయితే పట్టుకొని చూడండి ఒక్కొక్క పాయలో అయితే ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. అల్లుకుంటూ రావాలి ఇక్కడ నుంచి అయితే ఇట్లాగా. చాలా బాగుంటుందండి ఇది కూడా లుక్ అయితే. చూడండి మళ్ళీ అటు సైడ్కి వేసి మనం అయితే ఇట్లా ముడి పడిపోతుంది. చూడండి మంచి ఫ్లవర్ లాగా అయితే వచ్చింది హెయిర్ అయితే. చూడండి నీట్గా ఎట్లా ఉందో. నెక్స్ట్ సేమ్ అట్లాగే అల్లుకోవాలండి ఇంకొక వైపు కూడా. మీరు కామెంట్ చేసిన వీడియోస్ ఇంకా హెయిర్ స్టైల్ గురించి అయినా సరే అండి కొంచెం లేట్ అయితే అవుతుంది. నాకైతే ఇంకా టైం సరిపోదు కదా, అందుకని నేనైతే సండే రోజే చేస్తానండి వీడియోస్ అయితే. ఇంకొంచెం నాకు టైం కావాలి. ఇంకా కొంచెం లేట్గా అయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎప్పటికీ. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది రిషి అయితే.